అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా వినాయకుడు అయితే వచ్చేసారు. ప్రసాదాలు అన్నీ కూడా రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇంట్లో పూజ చేసేసుకోవాలి కదా, సో అక్కడ కూడా పూజ అయితే చేసేసుకొని వినాయకుడి మొత్తం పీట అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. సో మా బుజ్జితల్లి అయితే పెట్టేసింది అనమాట వినాయకుడిని. మేము అలా బొట్లు అవన్నీ కూడా పెట్టుకొని ఫ్లవర్స్ కూడా పెట్టుకున్నాము. పత్రాలతో పూజ చేయాలి కదా, సో మాకు దొరికినన్ని పత్రాలతో అయితే పూజ చేసుకున్నాము. మెయిన్ గా అయితే గరిక ఖచ్చితంగా ఉండాలి. తర్వాత గౌరమ్మను కూడా చేసుకొని పూజ చేసుకున్నాము. మాకు వచ్చినట్లు చేసుకున్నాము. ఏమైనా తప్పులు ఉంటే ఆ దేవుడే క్షమించాలి. సో అలా ఇంకా దీపారాధన కూడా చేసేసి ఫ్రూట్స్ అలాగే నేను చేసిన నైవేద్యాలన్నీ కూడా ఆ స్వామివారికి సమర్పించుకొని హారతి కూడా ఇచ్చేసాను. సో అలా మా వినాయక చవితి అయితే జరిగింది. మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి.